ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులో సంజీవని క్లినిక్ ఏర్పాటు చేశారు. కడప నగరంలో వైద్యసేవలను అందించిన సంజీవని స్పైరో కేర్ అండ్ చిర్రోపతిక్ క్లినిక్ ప్రొద్దుటూరు వాసులకు అందుబాటులో ఉండేలా స్థానిక కొర్రపాడు రోడ్డులోని శివశంకర షాపింగ్ మాల్ నందు ఏర్పాటు చేశామని డాక్టర్ షేక్ ఇజాజ్ మహ్మద్ తెలిపారు. గురువారం ఆయన శివశంకర షాపింగ్ మాల్ రూమ్ నెంబర్ 16లో ఏర్పాటు చేసిన క్లినిక్ని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఇజాజ్ మహ్మద్ మాట్లాడుతూ తాను గత 5 సంవత్సరాలుగా కడపలో క్లినిక్ పెట్టి ప్రజలకు నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, మెడనొప్పి, సయాటికా, భుజం నొప్పి, స్లిప్ డిస్క్ బల్జా, ప్రోలాప్స్ మరియు అన్ని రకముల వెన్నుముక సమస్యలకు చికిత్స అందిస్తున్నానని వివరించారు. ప్రొద్దుటూరు ప్రజలు కడపలో చికిత్స పొందేవారని, వారి సౌకర్యార్థం ప్రొద్దుటూరులో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2 వరకు, కడపలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటానని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్పైన్లో 33 ఎముకలు ఉంటాయి, డిస్కులు కూడా ఉంటాయి. దీంట్లో మనకు సమస్య ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ ఈ డిస్క్ బల్జ్ అయ్యి ఈ నరానికి తగిలినప్పుడు, ఇక్కడ డిస్క్ బల్జ్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి. దీనికి డిస్క్ బల్జ్ అని చెప్పుకోవచ్చు, డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పొచ్చు, స్లిప్ డిస్క్ అని చెప్పొచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమందికి యాక్సిడెంట్స్లో జరిగినవి స్లిప్ డిస్క్లు అట్లా ఉంటాయి. దానివల్ల వచ్చే పెయిన్ వచ్చేసి ఎప్పుడైతే ఇక్కడ తగులుతుందో హెర్నియేటెడ్ డిస్క్గా మారిపోతుంది. ఇక్కడ ఈ నర్వ్స్కి టచ్ అయినప్పుడు కింది భాగంలో కాళ్ళల్లోకి నొప్పులు రావడము, తిమ్మిర్లు రావడము, మెంటల్గా ఉండడము ఇలా ఉంటుంది. ఈ సేమ్ సైడ్ ఇది కూడా ఇక్కడ తగిలితే లెఫ్ట్ సైడ్లోకి వచ్చేస్తుంది. మెడ భాగంలో కూడా చాలామందికి ఈ రోజుల్లో డ్యామేజ్ అవుతున్నాయి. ఎక్కువగా మొబైల్ వాచ్ చేయడం వల్ల, వాళ్ళ పోస్చర్ కరెక్ట్గా పెట్టుకోలేకపోవడం వల్ల మెడ భాగంలో కూడా డిస్క్ బల్జెస్ అవుతున్నాయి. అదే మా దగ్గర దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందని చెప్పి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ మేము వచ్చాము. సంజీవని స్పైన్ కేర్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, నేను గత నవంబర్లో కడపలోకి వెళ్ళి సంజీవని స్పైన్ కేర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. నాకు సయాటికా ప్రాబ్లం ఉన్నది. 1 మంత్లో క్యూర్ అయింది. సార్ వాళ్ళకి 2 క్లినిక్లు కడపలో ఉన్నాయి. ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం అయింది. మంచి ట్రీట్మెంట్ బాగుంటుంది. నేను అందుకు మంచి ఉదాహరణ నేను తీసుకున్నాను సార్ వాళ్ళ దగ్గర. సయాటికా కానీ, నడుము నొప్పులకు కానీ, మెడ నొప్పులకు కానీ మనకు ఎటువంటి ఇంగ్లీష్ మందులు లేకుండాను సార్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. మనకు కడప నుంచి ఇక్కడికి తీసుకొని రావడంలో హాస్పిటల్ సార్ మీవి కడపలో ఉన్నాయి. ఇక్కడికి ప్రొద్దుటూరు ప్రజలు ట్రావెల్ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. మీరు ప్రొద్దుటూరుకే రండి అని చెప్పేసి మా రగన్న గారు, మా పేషెంట్లలో వన్ ఆఫ్ ది కైండ్ పర్సన్, వెల్ విషర్ కూడా. వీళ్ళ ప్రయత్నం వల్ల మేము ఇంతవరకు వచ్చాము. ప్రొద్దుటూరు ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి అన్న ఆశయం కూడా నెరవేరిందని చెప్పి నేను అనుకుంటున్నాను. రగన్న గారు సాటిస్ఫై ఉన్నారా? 100% సార్. మనము ప్రొద్దుటూరు నుంచి జర్నీ చేయాలంటే కింద కొద్దిగా కష్టంతో కూడుకున్న పని కాబట్టి. మీరు ఎన్ని రోజులు తిరిగారు కడపకు? సార్ నేను 1 మంత్ సార్. సారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు సార్. నేను 1 మంత్లో నాకు క్లియర్ అయిపోయింది. నేను చాలా బాగా నడవగలుగుతున్నాను. అప్పుడు ఇలా నిలబడుకునేవాడిని కూడా కాదండి. కాబట్టి మనం ప్రొద్దుటూరు నుంచి జర్నీ చేయాలని ఇట్లా జమ్మోడు కానీ, ఆళ్ళగడ్డ, చాగలమర్రి, ముద్దనూరు, మన పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది సార్. మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అడిగిన వెంటనే ఆయన 2 మంత్స్లోనే నిర్ణయం తీసుకొని సారు మన విజ్ఞప్తిని ఆలకించి చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర యాక్యుప్రెషర్ థెరపీ, బోన్ మ్యానిపులేషన్ థెరపీ, కప్పింగ్ థెరపీ, ఫైర్ కప్పింగ్ థెరపీ, కెనిసోథెరపీ, సుజోక్ థెరపీ, ఇలాంటివన్నీ చాలా థెరపీస్ ఉన్నాయండి మా దగ్గర 8 టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. పేషెంట్కి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లమ్కి ఏ థెరపీ అయితే అప్లై చేయాలనో అప్పుడు బెడ్ మీద డిసిషన్ తీసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఫైర్ కప్పింగ్ థెరపీతో క్యూర్ అవుతుంది అనుకోండి, ఫైర్ కప్పింగ్ థెరపీ అప్లై చేస్తాము. కెనిసోటేపింగ్ థెరపీ, దీన్ని కెనిసోటేపింగ్ అంటారండి. ఈ కెనిసోటేపింగ్ థెరపీ నుంచి క్యూర్ అవుతుందంటే దాన్ని అప్లై చేస్తాము. అంటే పేషెంట్ మా దగ్గరకు వచ్చి సిమ్టమ్స్ చెప్పిన తర్వాత బోన్ మ్యానిపులేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పేషెంట్కి ఇక్కడ మెడ నొప్పి ఉందనుకోండి, ఆ థెరపీ కోసము ట్రాక్షన్ బెల్ట్ వాడతాము. ఇట్లా సిచ్యువేషన్ని బట్టి, పేషెంట్ ఒక సిమ్టమ్స్ని బట్టి
వాడే విధానంగా ఉంటుందండి మా దగ్గర చాలా టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. హెల్త్ ప్రొటెక్షన్ అండి. చాలామందికి ఈ రోజుల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి పెయిన్ ఎక్కువగా రావడము మెడాలల్లో అక్కడ చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు ఈ థెరపీస్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి మా దగ్గర. పర్మనెంట్గా కూడా క్యూర్ అవుతుంది. చాలామంది మా పేషెంట్స్ ఉదాహరణకు చాలామంది ఉన్నారు. నేను ముందులో కూడా వీడియోస్ మీకు అందజేస్తానని చెప్పి మా క్లినిక్ ద్వారా నేను తెలియజేస్తున్నానండి.